డ్రాప్స్ కూడా మీకు సర్వర్. నెక్స్ట్ ఇంకొక ఫీచర్, ఇది మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో చూస్తూ ఉంటారు. Prasad is not available to answer the phone right now. చాలా అనుకుంటేమో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ అండ్ ఫోన్ బాక్స్ చూడొచ్చు. 5G ప్లస్ అని మెన్షన్ చేస్తారు. 5G ప్లస్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫోన్ అని చెప్పేసి బాక్స్ లో మెన్షన్ చేశారు. దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఏ ఫీచర్స్ అవి మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం బాక్స్ అన్బాక్స్ చేద్దాం ఫోన్ ని. అండ్ ఇక్కడ చూస్తే మనకి బాక్స్ మీద మిలిటరీ స్టాండర్డ్ 810H వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇది మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ అయితే పొందింది. అండ్ ఫోన్ లెఫ్ట్ సైడ్ చూస్తే 6GB RAM 128GB కనిపిస్తుంది. ఇది మీకు బేస్ మోడల్ 6GB RAM 128GB తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. దీనిలో మీకు HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. LCD డిస్ప్లే 6.67 ఇంచ్ డిస్ప్లే. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ స్పెక్స్. ఇంకొన్ని ఫోన్ ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ లోపల బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు మొబైల్ ఫోన్ ఉంటది. అండ్ స్క్రీన్ గార్డ్ మొబైల్ ఫోన్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్ కేస్ ఉంది. కేస్ మీకు సేమ్ ఏదైతే ఫోన్ కలర్ ఉందో అదే కలర్ లో అయితే వస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఒక Type-C కేబుల్ ఉంది. 45 వాట్ అడాప్టర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఇజెక్టర్ పిన్ బాక్స్ లో మీకు అన్ని వస్తున్నాయి, ఏం మిస్ అవ్వట్లేదు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చెప్తుంది 12,000 రూపాయలు లోపు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంకా తక్కువ రేట్ కి రావచ్చు. విత్ ఆఫర్స్ ఇది 10,500 ఆ రేంజ్ కి రావచ్చు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్, అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది 27వ తారీఖు లాంచ్ అవుతుంది, మార్చి 27వ తారీఖు. అప్పుడు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోన్ నాకు కేస్ బాగా నచ్చింది. కేస్ వేసినా కానీ ఫోన్ చూడడానికి అయితే చాలా బాగుంది. సేమ్ కలర్ లో ఇచ్చారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఫోన్ డిజైన్ బ్యాక్ సైడ్ కొద్దిగా మీకు అట్రాక్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ఏదైతే ఈ కెమెరా సెటప్ ఉందో ఇది మీకు జెమ్ కట్ ఫినిష్ లో అయితే వస్తుంది. చూడడానికి బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు వెగాన్ లెదర్ ఫినిష్ లో అయితే వస్తుంది. చాలా కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. మీకు టైటానియం గ్రే కలర్ ఒకటి ఉంటుంది. మన దగ్గర వచ్చేసరికి సీ బ్రీజ్ గ్రీన్ ఇది. అండ్ ఇంకొకటి ఎన్చాంటెడ్ పర్పుల్ అని చెప్పేసి ఉంది. మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. థిక్నెస్ ఫోన్ 7.98 mm థిన్ ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసరికి 195.4 grams వెయిట్ ఉంటుంది. IP64 రేటింగ్ తో అయితే వస్తుంది. సైడ్స్ వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ వీల్ ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయట్లేదు ఏ గ్లాస్, కాకపోతే ఇది మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ అయితే పొందింది. సో డ్రాప్స్ కూడా ఇది మీకు సర్వైవ్ అవ్వగలదు. డిజైన్ లో ఇంకొక మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక లైట్ అయితే ఉంటుంది. యాక్టివ్ హ్యాలో లైట్ ఇక్కడ చూడొచ్చు. ఇది వెలుగుతా ఉంటుంది. సెట్టింగ్స్ లో మీకు యాక్టివ్ హ్యాలో లైటింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఎప్పుడప్పుడు ఆన్ అవుతుంది అంటే మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఆన్ అవుతుంది. అండ్ మిస్డ్ కాల్స్ వచ్చినప్పుడు, అండ్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు వెలుగుతుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు. అండ్ వీళ్ళు వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది 4 lakhs అని చెప్పేసి, అది ఎనేబుల్ చేసినప్పుడు కూడా మీకు ఈ లైట్ అయితే వెలుగుతుంది. సో ఇది మల్టీ కలర్ అయితే కాదు, సింగిల్ కలర్ వైట్ కలర్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీనిలో ఫీచర్స్ గురించి మాట్లాడడం, ఎందుకంటే ఇవే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మిగతావన్నీ మనం చూస్తూనే ఉంటాం అన్ని ఫోన్స్ లో, బడ్జెట్ లో వచ్చే ఫోన్స్ లో. దీనిలో ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఏదైతే మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో వస్తే ఫీచర్స్ మనం చూసాం, ఏ ఫీచర్స్ అట్లాంటివి కూడా కొన్ని ఫీచర్స్ దీనిలో అయితే ఉన్నాయి. ఒక్కటొక్కటి చూపిస్తాం మీకు. ఫస్ట్ మన యూఐలో ఏమేమి చేంజెస్ చూసారు వాటి గురించి మాట్లాడదాం. ఇది XOS 15 మీద రన్ అవుతుంది. XOS 14 తో కంపేర్ చేస్తే చాలా స్మూత్ అయితే అయింది యూఐ. అండ్ అప్డేట్స్ కూడా వీళ్ళు ఇంతకుముందు ఏం గ్యారంటీ ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు 2+3 గ్యారంటీ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అండ్ అప్డేట్స్ వస్తాయి దీనికి. 3 సంవత్సరాలు వచ్చేసరికి సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో 2+3 అప్డేట్స్ దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ యూఐలో చేంజెస్ మాట్లాడదాం. డైనమిక్ బార్ అని చెప్పేసి వీళ్ళది ఒక ఫీచర్ ఉంటుంది, మనం చూసాం ఇంతకుముందు ఇన్ఫినిక్స్ ఫోన్స్ లో కూడా. దానిలో ఇంకా ఎక్స్ట్రాగా చాలా యాడ్ చేశారు. సెట్టింగ్స్ లోకి వెళ్తే స్పెషల్ ఫంక్షన్ ఉంటుంది. మీకు డైనమిక్ బార్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇది డైనమిక్ బార్. ఇక మీకు ఇక్కడ వస్తుంటుంది అనమాట నాచ్ లో. ఇంతకుముందు ఎంతవరకు ఉండేదంటే ఓన్లీ ఛార్జింగ్ యానిమేషన్ వరకే ఉండేది. ఇప్పుడు చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. లైక్ మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, ఏదన్నా చూపిస్తాం మీకు డైరెక్ట్ స్పాటిఫైలో. మ్యూజిక్ ప్లే చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేశారు అనుకోండి, ఇక్కడ చూడొచ్చు, ఇక మీకు డైనమిక్ బార్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మీకు డైనమిక్ బార్ ఉపయోగపడుతుంది. ఇంతకుముందు దాంతో కంపేర్ చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ SMS వస్తే వెరిఫికేషన్ కోడ్ కూడా వస్తుంది. హాట్ స్పాట్ కానీ, స్టాప్ వాచ్, టైమర్, గూగుల్ మ్యాప్, డైరెక్షన్స్ కనిపిస్తుంటాయి గూగుల్ మ్యాప్ అంటే, అండ్ స్క్రీన్ రికార్డ్, ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ డైనమిక్ బార్ అయితే ఇప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ప్యానల్ అంటే ఇప్పుడు ఏదైనా వాట్సాప్ నేను యూజ్ చేస్తున్నాను, రీసెంట్గా దిగిన ఫోటో ఎవరికైనా ఫ్రెండ్కి పంపించాలి. సో జస్ట్ ఇది ఓపెన్ చేసామా, లెఫ్ట్ నుంచి ఇట్లా స్వైప్ చేసామా, ఇక్కడ రీసెంట్ ఇమేజెస్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు అన్ని ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది నేను పంపించాలనుకోండి, లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా పెట్టేస్తే పంపించేసేయచ్చు డైరెక్ట్. అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, ఓన్లీ ఇదే అనే కాదు. మీరు బ్యాక్ వచ్చేస్తే డాక్యుమెంట్స్ కూడా షేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు యాప్స్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేశాను అనుకోండి నేను, ఇది పాపప్లో ఓపెన్ అవుతుంది ఇట్లా. సో ఇట్లా మీరు యాప్స్ కూడా ఓపెన్ చేసి యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఏ యాప్స్ ఉండాలో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఏమేమి తీసేయాలనుకుంటే తీసేయచ్చు, ఏం కావాలో ఇక్కడ మీరు డ్రాగ్ చేసి వేసేయచ్చు. ఇక్కడ నుంచి మీరు దీన్ని ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏ ఫీచర్స్లోకి వెళ్తే మనకి ఇలా నోట్స్ యాప్ ఉంటుంది కదా, నోట్ ప్యాడ్, దీనిలోకి వెళ్ళామనుకోండి, కొత్త నోట్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు ఏదన్నా నాకు మైండ్లో ఒకటి వచ్చింది, దాని గురించి నేను నోట్స్ రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ ఉంటాయి కదా, సో ఆస్కార్స్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నా. దీని గురించి నేను ఏదైనా ఒక నోట్స్ ఒకటి ఏమైనా
ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. దాని గురించి నాకేం తెలియదు. జస్ట్ ఒక పదం ఇచ్చాను. పదం ఇచ్చేసి జస్ట్ లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ మీకు ఏ రైటింగ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసేసి టెక్స్ట్ జనరేటర్ మీద క్లిక్ చేశారనుకోండి, సో మొత్తం అదే రాసేస్తుంది నోట్స్ అంతా. జస్ట్ ఒక పదం ఇస్తే చాలు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా నోట్స్ రాయాలి, ఇప్పుడు దేని గురించి అయినా ఒక ఆర్టికల్ రాయాలనుకుంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దీనికి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఏ రైటింగ్లో. ఇక్కడ చూడొచ్చు, ప్రూఫ్ రీడ్. మీరే టైప్ చేశారు, మొత్తం పారాగ్రాఫ్ టైప్ చేశారు, దానిలో ఏమైనా తప్పులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రూఫ్ రీడ్ ఉపయోగపడుతుంది మీకు. అండ్ దీన్ని పాయింట్స్ రూపంలో సమ్మరైజ్ చేయాలనుకుంటున్నాం. సమ్మరైజ్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు ఇది పాయింట్స్ రూపంలో సమ్మరైజ్ అవుతుంది. సమ్మరైజ్ అయిపోతుంది ఆ పారాగ్రాఫ్ అంతా. నెక్స్ట్ ఇది ఫ్రెండ్లీగా ఉండాలా, ప్రొఫెషనల్గా ఉండాలా, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ రైటింగ్ టూల్స్ మీకు నోట్స్ యాప్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ వెళ్ళి ఓన్గా వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది, 4 lakhs అని చెప్పేసి. సో ఇది ఇంటర్నెట్ యూస్ చేస్తుంది. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. దీన్ని పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని నా గురించి అడుగుతుందండి. Who is Prasad Devarakonda? Based on the provided information, Prasad Devarakonda is a prominent figure on social media. He creates content, likely focusing on technology and gadgets. ఇది మోస్ట్లీ మనకి ఇంటర్నెట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే చూపిస్తుంటుంది. మీరు ఏదైనా అడగొచ్చు ఈ వాయిస్ అసిస్టెంట్ని, అది సమాధానం చెప్తా ఉంటుంది మీకు. అండ్ ఇంకొకటి 4 lakhs స్మార్ట్ టచ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఏదైనా మీరు స్క్రీన్ షాట్ తీశారు, ఈ స్క్రీన్ షాట్ ఉంది గ్యాలరీలో. ఇప్పుడు దీనిలో నుంచి నేను టెక్స్ట్ని కాపీ చేయాలనుకుంటున్నాను. 2 fingers ఉన్నాయి కదా, దాన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మీకు టెక్స్ట్ హైలైట్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి దీన్ని మీరు కాపీ చేయాలనుకుంటే కాపీ చేసేయచ్చు. కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేయాలనుకుంటే పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ అసిస్ట్ ఉంటుంది. ఏదైనా లాంగ్వేజ్ ఇప్పుడు హిందీలో ఉంది, నాకు హిందీ అర్థం కావట్లేదు, ఇంగ్లీష్లోకి మనం దీన్ని ట్రాన్స్లేట్ చేయాలనుకోండి, జస్ట్ ఏదైనా చదువుతున్నారు, ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు, దానిలో నుంచి కూడా మీరు ఇదైతే ఫాలో అవ్వచ్చు. జస్ట్ మీరు 2 fingersని ప్రెస్ చేసి స్వైప్ చేయండి కిందకి. ఇక్కడ ఏదైతే మనకి హైలైట్ అయిందో అది మొత్తం హిందీ నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే మీరు లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన లాంగ్వేజ్కి మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రికార్డింగ్ సమ్మరీ. ఏదైనా మీరు వాయిస్ రికార్డ్ చేశారు, కాల్ రికార్డ్ చేశారు, దాని సమ్మరీ కావాలనుకోండి. సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి చూపిస్తాం మీకు. ఇది సమ్మరీ ఇట్లా వచ్చేసిద్ది అనమాట. లోపల వాయిస్ రికార్డులు ఏదైతే ఉందో అది సమ్మరీ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వాల్పేపర్ జనరేటర్. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత వాల్పేపర్స్ ఉంటాయి కదా, వాల్పేపర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వాల్పేపర్స్ అని ఉన్నాయి కదా, దీనిలోకి వెళ్ళి మీరు ఏదైనా వర్డ్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు. లైక్ జర్మన్ షెపర్డ్ సిట్టింగ్ అనే బెంచ్ అని ఇస్తే అది క్రియేట్ చేసిద్ది సహాయంతో. లేదు మీ ఫోటోని ఇవ్వాలనుకుంటే మీ ఫోటోని కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, టెంప్లెట్. నేను గేమ్ సెలెక్ట్ చేస్తున్నా, చూస్ ఫోటో, ఒక ఫోటోని సెలెక్ట్ చేద్దాం. సో ఇది వాల్పేపర్ని జనరేట్ చేసిద్ది. సో మన ఫేస్ మరి అంత యాక్యురేట్గా మరి ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో అదే డిజైన్లో అయితే గేమింగ్ థీమ్లో మన ఫేస్ని కొద్దిగా యూజ్ చేసి అయితే అది ఒక వాల్పేపర్ జనరేట్ చేసిద్ది. మీరు నచ్చకపోతే మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు, ఎట్లా అనమాట. ఏదో PUBG Level 3 బ్యాక్ ప్యాక్ వేసారు నాకు. నెక్స్ట్ AI కట్అవుట్. మన ఫోటోని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇలా కట్ చేయొచ్చు. దీన్ని మీరు కాపీ ఎక్కడికైనా ఇక్కడ డ్రాగ్ చేసేసి ఇక్కడ నుంచి మీరు దాన్ని ఎక్కడికైనా పడేయాలనుకుంటే పడేయచ్చు. లైక్ ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేద్దాం, ఎవరికైనా పంపించాలనుకుంటే ఇట్లా పంపించేసేయచ్చు. నెక్స్ట్ సర్కిల్ టు సెర్చ్ కూడా ఉంటుంది. హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సర్కిల్ టు సెర్చ్ వస్తుంది. సో మీరు ఏదైనా తెలియని తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ ఇంకొక ఫీచర్, ఇది మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తూ ఉంటారు, కాల్ అసిస్ట్ అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు ఈ ఫోన్లో కూడా ఉంది, అది మీకు లైవ్ డెమో చూపిస్తాను. ఈ ఫీచర్ మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇన్ఫినిక్స్ AI ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు కాల్ అసిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సెటప్ చేసుకోవచ్చు దీన్ని. లైక్ ఆటో ఆన్సర్ ఉంటుంది. ఎవరైనా మీకు కాల్ చేశారు, మీరు అందుబాటులో లేరు అంటే ఫోన్ లిఫ్ట్ చేసే స్టేజ్లో లేరు, అట్లాంటి టైంలో ఆటోమేటిక్గా కాల్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళతో మాట్లాడిద్ది అనమాట. సో ఇది మీరు సెట్ చేసుకోవచ్చు. ఆటో ఆన్సర్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్, మేల్ వాయిస్ కావాలా, ఫీమేల్ వాయిస్ కావాలా, ఎవరైతే మీ అసిస్టెంట్ ఉంటుందో మాట్లాడేది ఫీమేల్ పెడదాం. అండ్ ఓకే. నెక్స్ట్ పర్సనలైజ్ సెట్టింగ్స్. దీనిలోకి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ఏమని పిలవాలి, ఓనర్ అని పిలవాలా, బాస్ అని పిలవాలా, మీ అసిస్టెంట్. నేను బాస్ అని పెట్టాను, లేకపోతే మీరు కస్టమైజేషన్ చేసుకొని మీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ప్రసాద్ అని ఇచ్చాను అనుకోండి, అదే ఆ పేరుతో పిలిచిద్ది అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అసిస్టెంట్ టైటిల్. సో అసిస్టెంట్ టైటిల్ మనం పేరు చేంజ్ చేద్దాం, విజార్డ్ అని పెడుతున్నాను నేను. ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. ఆటో ఆన్సర్. ఎన్ని సెకండ్ల తర్వాత మీరు లిఫ్ట్ చేయకపోతే ఇది ఆటోమేటిక్ కాల్ ఆన్సర్ చేయాలి. 5 seconds పెట్టేస్తాను. మీ ఇష్టం, ఇంకా మీ టైం సెట్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు దీనికి కాల్ వస్తే ఇప్పుడు మనం సెట్ చేసిన సెట్టింగ్స్ అన్ని ఎలా ఉపయోగపడతాయో మీకు అప్పుడు తెలుస్తుంది. ఒకసారి ఇప్పుడు నేను దీనికి కాల్ చేస్తున్నాను, 5 seconds ఆగండి, ఆటోమేటిక్ లిఫ్ట్ చేసిద్ది. Prasad is not available to answer the phone right now. If there's anything you'd like to say, please let me know and I will record and pass on the message for you. Who are you? I'm Prasad's assistant wizard. How may I assist you today? Pass him a message. We have to go to a movie. Could you please provide more details, such as the movie name, date,
or time preferences? Movie name Salar. Tomorrow 6 p.m. Got it. You'd like to go to the movie Salah tomorrow at 6 p.m. Is there anything else you'd like to add? No, that's it. Great. I'll pass on your message. Have a wonderful day. Thank you. చాలా అనుకుంటుండేమో. ఇప్పుడు నా ఫోన్ కాల్ ఎత్తింది, మాట్లాడింది మొత్తం ఏఏ. నా అసిస్టెంట్ విజార్డ్ లాగా మాట్లాడింది. ఇప్పుడు దాని గురించి నాకు తెలియదు, అదే మాట్లాడేసింది. ఇప్పుడు దాని గురించి నేను సమ్మరీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మొత్తం ఏమేమి మాట్లాడింది, సో తను నాకేం మెసేజ్ పాస్ చేశాడు, అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది చాలా బాగుంది, ఇది బాగా వర్క్ అవుతుంది కూడా. ఇవి ఫీచర్స్. జనరల్గా మన బడ్జెట్ ఫోన్లో ఇన్ని ఫీచర్స్ అయితే చూడం, ఇలా మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మిగతా విషయాలకు వస్తే, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది 4 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ మీకు 90 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ మీరు 90 FPS లో ఆడొచ్చు. BGM వచ్చేసరికి 60 FPS వరకు ఆడొచ్చు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు క్యాజువల్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా 6GB RAM 128GB LPDDR4X UFS 2.2 తో వస్తుంది. ఆ ప్రైస్ కి గుడ్ అని చెప్పొచ్చు. దీనిలో గేమింగ్ సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. టిల్ట్ తో కంట్రోల్ చేయొచ్చు, లైక్ మోషన్ తో మీరు కంట్రోల్ చేయొచ్చు బటన్స్ ని. అండ్ దాంతోపాటు వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్ కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫైర్ కి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. దేనికైనా మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. మీకు బ్యాటరీతో సంబంధం లేకుండా మీరు ఛార్జింగ్ పెడితే డైరెక్ట్ మీకు బోర్డుకి సప్లై అయితే ఛార్జింగ్. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 15 5G బ్యాండ్స్ కి మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు 5G ప్లస్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఇది మీకు జియోకే వర్క్ అయితే ఓన్లీ జియోకే ఉంటుంది. జియోలో మీకు ఇంకా బెటర్ స్పీడ్స్ అయితే ఉంటాయి. 5G ప్లస్ సిగ్నల్ కూడా మీకు టాప్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. సెకండ్ స్లాట్ లో మీరు డిసైడ్ అవ్వాలి, మైక్రో SD కార్డా లేకపోతే సిమ్ కార్డా అని చెప్పేసి. మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మీరు సెకండ్ స్లాట్ లో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ బ్యాటరీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ. ఈవెన్ కోల్డ్ అట్మాస్ఫియర్స్ లో కూడా మీకు బ్యాటరీ లైఫ్ బెటర్ అయితే వస్తుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇది 2300 చార్జ్ సైకిల్స్ వరకు వస్తుంది. అంటే 6 years వరకు బ్యాటరీ లైఫ్ మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ దీని ఛార్జింగ్ పెట్టాలంటే 30 minutes లో ఇది మీకు దగ్గర 50% ఛార్జ్ అయిపోతుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట పడుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, డిస్ప్లే వీళ్ళు HD+ డిస్ప్లే తీసుకొని వచ్చారు. సో ఇది ఒకటి ఫుల్ HD ఇస్తే బాగుంది అనిపించింది నాకు. మేబీ కాస్ట్ కటింగ్ తక్కువలో తీసుకోవాలని చెప్పేసి ఇది తీసుకొచ్చినట్టున్నారు. ఈ డిస్ప్లే వస్తే మీకు 6.67 inch HD+ LCD స్క్రీన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీద HD క్వాలిటీ అయితే చూడొచ్చు. అంతేకాదు డిస్ప్లే మీకు వెట్ టచ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. అంటే మీరు తడి చేతులతో కూడా వాడచ్చు. స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ ఇట్లాంటివి అయితే ఏం లేవు. DTS ఆడియో ఉంది అండ్ హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకో కెమెరా కూడా ఉంది, అది AA కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాతో వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా విషయస్ మీరు 50 MP కెమెరా. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా వస్తాయి మీకు ఫొటోస్. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది, లైక్ కలర్స్ నా బాగా నచ్చినాయి. అండ్ ఇంకో దీనిలో ఎటువంటి టెలిఫోటో లెన్స్ లేవు. కాకపోతే మీరు 47mm ఫోకల్ లెంత్ లో కూడా 2x లో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే అంత క్వాలిటీ అయితే లేవు, అవి డిజిటల్ కాబట్టి. మీరు 1x లో అయితే మాత్రం బాగానే వస్తున్నాయి ఫొటోస్ అయితే. అండ్ ఫ్రంట్ కెమెరా 8 MP కెమెరా. సో 8 MP కెమెరా కాబట్టి మీకు డే లైట్ లో బాగానే ఉంటాయి. కొంచెం సాఫ్ట్ వస్తున్నాయి ఫొటోస్, బ్యూటీ యాడ్ చేసినట్టు. ఒకవేళ మీరు లో లైట్కి వెళ్ళారనుకోండి కొద్ది నాయిస్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో ఫ్రంట్ ఫ్లాష్ అయితే ఇచ్చారు. మరీ లో లైట్కి వెళ్ళినప్పుడు మీరు ఫ్రంట్ ఫ్లాష్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా విషయం 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా 4K లో మీకు స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 2K వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో పోర్ట్రేట్ లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. AIGC పోర్ట్రేట్స్ అని ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ కూడా చేసి చూపిస్తున్నా చూడొచ్చు మీకు. దీనిలో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను చైల్డ్ సెలెక్ట్ చేస్తాను. 4 ఫొటోస్ అయితే తీస్తుంది. చైల్డ్హుడ్ లో ఎలా ఉంటారు మీరు అట్లా కొన్ని ఫొటోస్ AI సహాయంతో జనరేట్ చేసేది అనమాట. కొన్ని శాంపుల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇవి కొన్ని AI ఫీచర్స్ కెమెరాలో. ఇంకా అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బ్లూటూత్ 5.4 తో వస్తుంది. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. XOS 15 మీద ఇది రన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఫీచర్స్ గురించి అన్ని మీకు చెప్పాను. ఇది ఓవరాల్ గా Infinix Note 50X 5G+ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఈ ఫోన్ ఎగ్జాక్ట్ ఎంత ప్రైస్ లో పెడతారో మన ప్రెజెంట్ అయితే నాకేం తెలియదు. కాకపోతే 12,000 రూపాయల లోపు తీసుకొస్తామని చెప్తున్నారు. చెప్పా కదా 10,500 ఆ రేంజ్ కి అయితే ఇది రావచ్చు. ఇప్పుడు ఆ ప్రైస్ కి ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. ఇది డిస్ప్లే కొద్దిగా బెటర్ ఇస్తే బాగుండేది. HD+ కాకుండా ఫుల్ HD ఇస్తే బాగుండేది. ఆ ప్రైస్ కి మీరు AI ఫీచర్స్ తో ఫోన్ చూస్తుంటే అప్పుడు దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ఇది వీడియో అయితే ఎలా అనిపించింది మీకు Infinix Note 50X 5G+? మీ రూపాయలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.